ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం చిల్లపల్లి. మంగళగిరిలో కేవీపీఎస్ ధర్నా. పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు ఎంటీఎంసీ. అమెరికా నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసనలు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు కొరకు ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాల్లో ఎంత దిగజారుడితనం టైప్ ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నాయకుడు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతను చేసే చేష్టలకి వాళ్ళంతా వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ దృష్టిలో ఆయన ఉండి కూడా రెచ్చగొట్టే టైపు ఈ రోజున ఇచ్చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేనికంటే మొన్న మనం చూసాం, పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన, మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం, ఒకసారి ఆయన కారు కింద పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైప్లో ఆయన అందరికీ దండాలు పెట్టుకొని నవ్వుకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ మనం మానవతా దృక్పథం ఎవరికైనా, మనం తోటి వారికి ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం వాళ్ళని ఒక 108కో దేనికో మనం చెప్పేసి దగ్గరుండి అవసరమైతే మన వెహికల్స్లోనే ఎక్కించుకొని చేసుకునే పరిస్థితి, వాళ్ళని ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేమంటే మా కార్యకర్త అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు, వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షల రూపాయలు వాళ్ళని ఆదుకునే విధంగా చేసిన పరిస్థితి ఈ రోజున. కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈ రోజున నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఇద్దామని మీరు ప్రజలకి, అదేమంటే రప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సందేశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకచోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు నరుకుతాం, చంపుతాం అని. మొన్న మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు, గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందో మనం చూసాం. యువతంతా పెడదావని పట్టిపోయి 2019 నుంచి 24 వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంది. మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము హామీల్లో, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందల పదే చెప్పారు. యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా మాటిచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయం సమీపంలో స్థానిక కుప్రో కాలనీలో కుల దూషణకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు వై కమలాకర్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డునంటే మంగళగిరిలో దళితులు నడిస్తే పసుపు నీళ్ళు చల్లేటువంటి ఒక దుర్మార్గమైన అనాగరిక సమాజం నడవటం చాలా బాధాకరం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ నియోజకవర్గంలో ఇలాంటి దుర్మార్గమైన అనాగరికమైన చర్యకి రాష్ట్ర మంత్రి లోకేష్ బాధ్యత చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పట్టణాధ్యక్షులు నాగేశ్వరరావు ఇంటి ముందు దళితులు నడిచారని చెప్పి ఆయన భార్య ప్రీతి పసుపు వెళ్ళి అవమానపరిచిన దాని మీద స్థానిక బాధితులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఇంతవరకు ముద్దాయిలని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయంటే పరిస్థితి ఉంది. ఏదైతే అట్రాసిటీ కేసులో సాక్షిగా ఉన్నాయంటే ఒక అమ్మాయిని
ఏదైతే ముద్దాయిలు ఉన్నటువంటి వాళ్ళు దుర్మార్గంగా దాడి చేసి దాదాపు 3 రోజులు కావస్తూ ఉంది. అంతకుముందు కుల వివక్ష ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారో కానీ అరెస్ట్ చేయకపోవటం వల్ల ఈ యొక్క ఉదాసీనత వల్లే ఈరోజు సాక్షి మీద దాడి చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని కారకులైన ముద్దాయిల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంగళగిరి పట్టణంలో కుప్రా కాలనీలో మునగాల ప్రీతి అలాగే మునగాల సురేంద్ర అనేటువంటి వ్యక్తులు మంగళగిరి పట్టణం కుప్రా కాలనీ 11వ లైన్లో ఉన్నటువంటి రాధా గారి మీద అలాగే సాక్షిగా ఉన్నటువంటి రమాదేవి గారి మీద దాడికి ప్రయత్నించి బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కులవివక్షని పాటించడమే నేరం అనుకుంటే దాంట్లో కేసులో సాక్షిగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించడం కోసం ప్రయత్నం చేయటువంటి మరింత దుర్మార్గం. అంటే ఈ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కులవివక్షని మరింత ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో ఈ చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. మంత్రి లోకేష్ గారి నియోజకవర్గం అయినటువంటి ఈ ప్రాంతంలో మంత్రి కనుసన్నల్లో అలాగే బీజేపీ నాయకుల అధినాయకత్వం యొక్క కనుసన్నల్లో ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు భార్య అయినటువంటి వల్ల ఆమెను అరెస్ట్ చేయకపోవటం, ఆది అదునుగా చూసుకొని ఆయన అండదండలు చూసుకొని సుధాకర్ అనేటువంటి వ్యక్తి సాక్షుల మీద దాడి చేయటం అనేటువంటిది దుర్మార్గం. తక్షణం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో రాధా గారు రమాదేవి గారు వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి రక్షణ కల్పించాలని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మంగళగిరి దేవస్థానం సెంటర్లోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో ఎంటీఎంసీ ఆధ్వర్యాన పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనము పట్టణం పరిశుభ్రంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ఉంది. మరి పారిశుధ్య కార్మికుల యొక్క సంక్షేమం కూడా చూడాల్సిన అవసరం మన పైన ఉంది. దీంట్లో భాగంగానే మన పట్టణంలోని పారిశుధ్య కార్మికులు మొత్తం 650 మందికి ఏదైతే ఆఫ్కాస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 విడతలుగా చేశాము. అంటే రోజుకి ఒక 200 చొప్పున అట్లా జరుగుతూ ఇది 3వ విడత క్యాంప్ ఈరోజు జరుగుతుంది. ఈరోజు తాడేపల్లి పండు పరిసర ప్రాంతాల్లో మధ్య విలేజెస్లో చేసే కార్మికులందరికీ కూడా ఈరోజు టెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్మికులు వాళ్ళంతటి వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్స్కి వెళ్ళటాలు, వాళ్ళకి సంబంధించిన టెస్టులు చేయించుకోవటాలు ఇవన్నిట్లో కొంచెం నిర్లక్ష్య ధోరణిగా ఉంటుంది. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవటం కూడా ఒక విషయము. ఇలాంటి క్యాంపులు పెడతాం ద్వారా ఇది ఇక్కడ ఏదో మామూలు బీపీ, షుగరు ఇలాంటివే కాకుండా హార్ట్కి సంబంధించిన ఈసీజీ, అదేవిధంగా ఎకో ఇట్లాంటివి కూడా పెట్టారు. వీటన్నిటి ద్వారా లాంగ్ ఏదైనా కూడా క్రానికల్ డిసీజెస్ ఉన్నా కూడా అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నంత వరకు ట్రీట్మెంట్లు, టాబ్లెట్స్ అంతవరకు రాసి ఏమైనా రిఫరల్ హాస్పిటల్స్కి రాయాల్సి ఉంటే రాసి పంపిస్తూ ఉన్నాము. తదుపరి ఆపరేషన్ అలాంటి వాటికి కూడా తదుపరి ఎన్ఆర్ఐ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో చేయిస్తూ ఉన్నామన్నమాట. ఇది ఏది చేసినా కూడా ఈ యొక్క మన దగ్గర పనిచేసే వర్కర్స్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము. వర్కర్స్ కూడా దానికి తగ్గట్టుగా వారి కోసం తీసుకుంటున్న చర్యలన్నింటినీ గమనించుకొని మన యొక్క మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాం. మీకు తెలుసా గంగా నది పొడవు ఎంత? సమాధానం: గంగా నది పొడవు 2523 కిలోమీటర్లు. మంగళగిరి 28వ వార్డులో ఆ వార్డు టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 28వ వార్డు బాబునియా నగర్లో సోమవారం రాత్రి ఆ వార్డు టీడీపీ కార్యకర్తలు సమావేశం జరిగింది. సమావేశానికి టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు వేమూరి మైనర్ బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్ హాజరయ్యారు. సమావేశంలో వార్డు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్ దిడ్ల సత్యానందం, వార్డు నూతన అధ్యక్ష కార్యదర్శులు తుర్కా వీరశేఖర్, తోటా కరుణకుమార్, బూత్ కో కన్వీనర్ షేక్ రజియా, వార్డు నాయకులు కోల శ్రీనివాసరావు, పసుపులేటి సదాశివరావు, గాజుల క్రాంతి, కురగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా టీడీపీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన పడవల మహేష్ను నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఈ నూతన కమిటీలో తీసుకున్నందుకు మా పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా 28వ వార్డు బాబరి ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కమిటీ ఏర్పడింది మన బాపనే నగరు
28వ వార్డుని అభివృద్ధి చేసుకోవటానికండి. మీకు ఏ సమస్యలు ఉన్నా మా కమిటీ వారికి తెలియచేస్తే మేము మా అధికారులకు తెలియచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకుందాం. మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. ఈ విధంగా మన వార్డుని మన ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్ళి అభివృద్ధి చేద్దామని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నాయకుడు నారా లోకేష్ గారు ఏదైతే 2019లో మన మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి అతి తక్కువ స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోవటం మనందరికీ కూడా తెలుసు. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోజున వైసీపీ ప్రభుత్వం ఆడినటువంటి అబద్ధాలను కూడా ప్రజలు పూర్తిగా నమ్మడంతో అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కుంగిపోకుండా ఇక్కడ నాకు సమర్థతగా పనిచేయడానికి ఎవరెవరు ఉన్నారని చెప్పి గతంలో ఆయన ప్రతి ఒక్క కమిటీని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎవరు పని చేయగలుగుతారో చూసుకొని వాళ్ళని ప్రజల్లోకి పంపించి తాను ప్రజల్లో తిరుగుతూ ఏదైతే తన సొంత ఖర్చులతో 28 సంక్షేమ పథకాలతో మన మంగళగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు ఏది అవసరం ఉంటే అది తాను తీర్చగలిగినంత వరకు తన సొంత నిధులతో చేసిన సంగతి కూడా నేను మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఆయన కష్టానికి ఇక్కడ లోకల్గా నాయకులు కానివ్వండి, ఇట్లా 28వ వార్డులో ఉన్నటువంటి నాయకుల కష్టం వల్ల కానివ్వండి, ఇక్కడి నుంచి కూడా నారా లోకేష్ గారికి మొన్న జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ రావటం, ఆయన చాలాసార్లు రచ్చబండ కార్యక్రమాలు పెట్టి నేను ఏదైతే 5,300 ఓట్లతో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 ఓట్లు మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆయన రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలను కోరటం కూడా మనందరం చూసాం. మీరు మా కోసం కష్టపడ్డారు, మీకు 53,000 కాదు అంతకు మించి మెజార్టీ ఇస్తామని చెప్పి దరిదాపుగా 91,445 ఓట్ల మెజార్టీతో నారా లోకేష్ గారిని మనం అసెంబ్లీకి పంపించడం, అది ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో అత్యధికమైన 3వ స్థానంలో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళటం కూడా మన మంగళగిరి ప్రాంత ప్రజలకు అది ఒక వరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాటి మంచి మాట, మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. స్వామి వివేకానంద. వడ్డేశ్వరంలో పాలిటెక్నిక్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థిని వి కోమలిని టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు సత్కరించి 20,000 రూపాయల ప్రోత్సాహ నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, దాసరి కృష్ణ, ఈపూరి బాబు, కొల్లి శేషు, బొర్రా కృష్ణవందన తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక గర్వకారణం ఏంటంటే ప్రతి జిల్లాకి ప్రతి ర్యాంక్ వస్తుంది. మన జిల్లాకి ఇంతవరకు మన కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఏ విధమైన స్టేట్ ర్యాంకు రాలా. అలాంటిది కోమలకి నేను ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నా. లోకేష్ గారు సార్ సత్యనారాయణ గారు కోమలని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళి మీరు అభినందనలు తెలపాలి. ప్రిన్సిపాల్ గారిని కోమల్ని మీరే అరేంజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి మీరు ధన్యవాదాలు. మన గర్వకారణం మన కాన్స్టిట్యున్సీలో, అది మా తాడేపల్లి రూరల్ మండలంలో ఈ పాలిటెక్నిక్ కాలేజీలో స్టేట్ ర్యాంక్ రావడం అంటే అంత గర్వకారణమైన విషయం రెండోది లేదు. ఇది ఉందని కూడా లోకేష్ గారికి కూడా తెలవాలి. మన కాలేజీ ఇంత ఫ్యాకల్టీని కూడా అభినందించాలి సారు. అది ఆ విధంగా మీరే చర్య తీసుకోవాలి. ఈ కాలేజీకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ ఒకటి లేదన్నారు. వాటర్ పైప్ లైన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను త్వరలోనే, ఒక 2-3 నెలలు పట్టుకుంది. రెండోది, ఫస్ట్ 4 నెలల క్రితమే నాకు శ్రీనివాస్ గారు ఇక్కడ పరిచయం అయ్యారు. ఎంజాయ్ వచ్చి బాగా ఆగం చేస్తున్నారు, ఇక్కడ లేడీస్కి బాగా ఇబ్బంది పెడుతున్నారంటే సిఐ గారిని కూడా పంపించి రౌండ్స్ పంపిస్తున్నారు డైలీ. ఈవినింగ్ 5 నుంచి 4:30 నుంచి 5 ఒక కానిస్టేబుల్ని కూడా పెట్టించా ఇక్కడ. ప్లస్ ఇక్కడ మర్డర్ జరిగిన దగ్గర నుంచి సీసీ క్యామ్లు కూడా పెట్టారు. బాగా సిస్టమేటిక్గానే ఉంది. ఇది మీరు ఈ కోమలి ద్వారా మన వడ్డేశ్వరం గ్రామం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి మళ్ళీ మరో ర్యాంక్ని సొంతం చేసుకున్నాము. ఇలాగే అక్కడ కానీ ఎక్కడ కానీ మనం ఫస్ట్ ర్యాంకులోనే ఉండాలి. ఈ యాజమాన్యాన్ని కూడా చాలా అందరు స్టూడెంట్స్ కూడా ఇంత కష్టపడ్డారంటే మీ యొక్క శ్రమ ఎంత ఉందో కూడా మాకు తెలుస్తుంది. ఇచ్చిన కోమలికి
మా ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన కాడి నుంచి ఒక అత్యున్నతమైన చదువులు చదివి ప్రత్యేకంగా విద్యాశాఖ కావాలని తీసుకొని స్టూడెంట్స్ మీద, చదువుల మీద తనదైన ముద్ర వేస్తూ స్టూడెంట్స్కి, టీచర్స్కి, కాలేజీలకి, స్కూళ్ళకి ప్రత్యేకమైన టైం కేటాయిస్తూ ఆ శాఖను ముందుకు తీసుకెళ్తున్న మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనేది నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. వడ్డేశ్వరంలో ఈ కాలేజీకి ఇంత సపోర్ట్ చేస్తున్న కాట్రగడ్డ మధు గారికి కూడా మండలం తరపు నుంచి, కాన్స్టిట్యున్సీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ కోమలి మీ స్టూడెంట్గా ఇక్కడ చదువుకొని రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టి ఇక్కడున్న మేమందరం కూడా పార్టీ తరపు నుంచి ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాల సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి వెనకాల ఉంటూ, ఇలాగే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికి కూడా మీరందరూ మంచి మార్కులు తెచ్చుకొని ఈ కాలేజీకి పేరు తెచ్చిపెట్టి ఉంటే నారా లోకేష్ బాబు గారి తరపు నుంచి మేము అందరం కూడా మీకు ఎప్పుడు ఈ కాలేజీకి మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ మన స్టూడెంట్ ఒక అమ్మాయి ఉందండి, వడ్డేశ్వరం అమ్మాయిను 18 మార్కులు వచ్చిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పారు. దానికి మధు గారు సంతోషించి మనం కోఆపరేట్ చేద్దాం బాబు అమ్మాయిని మన ఆఫీస్కి కూడా తెలియపరిచి అమ్మాయికి ఏదైనా మనం సహాయం చేద్దామని చెప్పేసి మధు గారు ముందుకు వచ్చినందుకు మధు గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే అమ్మాయి కూడా ఇంకా ముందు చదువులు బాగా చదువుకొని ఈ ఆ పిల్లలే కాకుండా ఇంకా ఉన్న విద్యార్థులు కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి ఇక్కడ యాజమాన్యాన్ని కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే మనకి ఈ కాన్స్టిట్యున్సీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కంపెనీలు రావాలన్నా, ఏ ఉద్యోగాలన్నా ఇక్కడ బాగా వస్తాయి. అందరూ చదువుకొని మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొచ్చి మా గ్రామానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. విద్యార్థి అయినటువంటి కోమలకి థ్యాంక్స్ అండి. 900కి 900 మార్కులు రావడం చాలా కష్టతరం. ఎక్కువ సమయం చదువుతూనే ఉండాలి, ప్లస్ శ్రద్ధ ఉండాలండి, చదువు మీద శ్రద్ధ కూడా ఉండాలి. మన విద్యని ఎంత బాగా చదివితే అంత మంచి భవిష్యత్తు ఉంటుంది మనకి. ఆ 4-5 సంవత్సరాలు మనం కంట్రోల్గా ఉండగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యిద్ది. మీకు ఒకటే సూచిక, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 76 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం ఆయనకు అనేక కష్టాలు పడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మీ భవిష్యత్తు బాగుండాలని, మీ భవిష్యత్తుకు భరోసా ఆయన. మీ భవిష్యత్తుకు భరోసా ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. మంచి ఉద్యోగాలు వస్తే మీ జీవనశైలి చాలా బాగుంటుంది. వి కోమలి నిజంగా, ఎందుకంటే స్టేట్ ఫస్ట్ రావటం అనేది చాలా గర్వకారణం. అందులో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి నియోజకవర్గంలో స్టేట్ ఫస్ట్ రావటం అనేది నిజంగా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ ఈ స్కూలు ఉపాధ్యాయులు నిజంగా ఇక్కడ టీంని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మన బ్రతుకులు బాగోవాలి, మన జీవితం, చాలామంది ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తి కారు వేసుకెళ్తుంటే నేను కారులో తిరగాలని. ఆ కోరిక తీరేది ఒక చదువు, ఉద్యోగం వల్ల. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంజనీర్ చాలా అవసరం కదా, అవసరమేనా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో గోల్తో వస్తారు. కానీ మా మండలం నుంచి రానున్న రోజుల్లో ఏరోనాటికల్ ఇంజనీర్ని చూడాలనుకున్నా మన కాలేజీ నుంచి అది తథ్యమేనా? అవుతారా? ఏరోనాటికల్ ఇంజనీర్గా, పైలట్స్గా మన మహిళలు ఉండాలని, అది కూడా మన ఆంధ్ర మహిళలు, మన ఆంధ్ర యువత తెలియగలవారు కాబట్టి మన వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే అది కన్ఫామ్గా పేరెంట్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేయడం వల్ల అయి ఉంటుంది. ఖచ్చితంగా నేను ఒక్కదాన్ని అయితే ఇన్ని సాధించలేను. ఇవన్నీ అచీవ్ చేయడానికి నా పేరెంట్స్ సపోర్ట్ కానీ, లెక్చరర్స్ కానీ ఎప్పుడు ఏది అడిగినా చెప్పడం, ఎక్స్ప్లెనేషన్లో కూడా క్లియర్గా ఉండడం చెప్తారు. ఎస్పెషల్లీ ఈ కాలేజ్ ఇక్కడ నాకు ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉండడం వల్ల ఈ కాలేజ్ ఇక్కడ పెట్టడం లక్కీ అనుకుంటున్నాను. కాజలో నూతనంగా టీడీపీ రూరల్ అధ్యక్షుడిగా నియమితులైన పల్లబోతుల శ్రీనివాసరావును బీజేపీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కారుమూరి శ్రీనివాస్ రెడ్డి, దొడ్డక బ్రహ్మయ్య, కూటమి నాయకులు గాదే పిచ్చిరెడ్డి, ఏ వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు
కాజగ్రామంలో శివాలయం ప్రాంగణంలో కాజగ్రామ బీజేపీ ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్ మండల పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పల్లబోతుల శ్రీనివాసరావు గారికి మరి శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి అట్లనే కేక్ కట్ చేసి సన్మాన కార్యక్రమాన్ని కూడా కాజగ్రామ బీజేపీ నాయకత్వంలో కారుమూరి శ్రీనివాసరెడ్డి గారు మరి కూరాకుల బాబాయ్ గారు దొడ్డక బెమ్మయ్య ప్రముఖ లాయర్ గారు అలాగే అప్పికెట్ల శివయ్య ఆర్ల రామారావు ఆర్ల నాగేశ్వరరావు తదితర కాజగ్రామ బీజేపీ శాఖ తరఫున మంచి సత్కారం చేయటం మరి ఒక చిన్న అభినందన సభని ఏర్పాటు చేయటం జరిగింది. బీజేపీ కాజా శాఖ ఆధ్వర్యంలో మనం ఎన్డీఏ కూటమి తరఫున పల్లబోతు శ్రీనివాసరావు గారికి సన్మానం జరపటం మనందరికీ చాలా అభినందనీయం. ఇంకో మనం ఏంటంటే ఎక్కువ కాదు, మా గ్రామంలో శ్రీనివాసరావు కూడా మన గ్రామంలో రోడ్డు వైడింగ్ పెట్టాలి. ఇల్లు ఆడగట్టుకున్నాడు, రాళ్ళు ఆడ పెడుతున్నాడు. మన గ్రామానికి పెద్ద సమస్య ఇది. ఈ సమస్యని మనందరం నడుం కట్టి మన గ్రామంలో వెహికల్ పోవడానికి ఏ వెహికల్ ఎక్కడికి పోయినా ఏ సందుకు పోయినా బ్లాక్ అయిపోతున్నాం. దయచేసి శ్రీనివాసరావు గారి దృష్టికి ఇది ఎన్డీఏ కూటమి తరఫున మన లోకేష్ బాబు గారికి నియోజకవర్గం తరఫున అందరి తరఫున ఉన్నా మనం ఒకటే కాజలో వైండింగ్ చెయ్యాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి మొన్నటికి 12వ తారీఖు సంవత్సరం పూర్తయింది. దాని సందర్భంగా నిన్న సుందరీనగర్లో ఒక భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తించాం. దానిలో భాగంగా ఇవాళ పల్లబోతు శ్రీని గారు రూరల్ అధ్యక్షులుగా అయినందుకు మా గ్రామ పార్టీ తరఫున ఆయనకి అభినందన సభ అట్నే సన్మాన సభ కూడా ఏర్పాటు జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. దీనికి కావాల్సిన నిధులు కూడా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రమే ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గ్రామ అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పల్లబోతు నాకు ఈ సన్మానం నిర్వహించిన బీజేపీ కాజగ్రామ శాఖ నాయకులకు, అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి, బాపయ్య గారికి, ఇలా లాయరు అడ్వకేట్ బ్రహ్మయ్య గారికి, ఇంకా వాళ్ళ బృందం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ పదవి వచ్చిన రోజు నుంచి జనసేన వాళ్ళు ఇలాగే వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో రోజు చేశారు. అలాగే రాత్రి ప్రవీణ్ రెడ్డిని వెంకటరెడ్డిపాలెం సుందరీనగర్లో చేశారు. మా ఊరి గ్రామం వల్ల ఈ ఆనందం నాకు వచ్చిన పదవి వచ్చినందుకు మా ఊరంతా ఈ నాయకులందరూ కూడా చాలా ఆనందంతో నన్ను సన్మానించడం నేను చాలా గర్వపడుతున్నాను. ఈ గర్వపడి మీరందరూ సన్మానించిన మీరందరూ ఉన్న ఆనందానికి తగ్గట్టుగా నేను మీ అందరి మన్ననలు పొందుతానని, మాకు చేతనేంతవరకు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఊళ్ళో వైనింగ్లు రోడ్డు వైనింగ్లు చేయటం కానీ ఇటువంటి ఏ కార్యక్రమం పెట్టినా సరే నేను ముందుండి మీ అందరికీ నా వంతుగా నేను మా నారా లోకేష్ గారు నాకు ఈ పదవిని ఇవ్వటం, ఇది ఈ టైంలో నేను రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గుంటూరులో ఈ నెల 25న జరిగే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని కాంగ్రెస్ నేత షేక్ సలీం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిల్మారెడ్డి గారు ప్రతి జిల్లాలుగా విజిట్ చేసి కార్యకర్తలు, నాయకులు, మండల అధ్యక్షులు అందరినీ కూడా సమావేశమయ్యి పార్టీని ఎట్లా ముందు తీసుకెళ్ళాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రేపు 20వ తారీఖు గుంటూరు మధ్యాహ్నం 3 గంటలకి నాయకులు, కార్యకర్తలతో సమావేశం మీటింగ్ జరుగుతుంది. అట్లాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనం ఈ కార్యక్రమానికి గుంటూరు చలో గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మనందరం హాజరయ్యి ఈ మన చిలక విజయ్ కుమార్, జిల్లా ప్రెసిడెంట్ చిలక విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది.
మంగళగిరిలో శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 25వ తేదీన దేవాలయ వార్షికోత్సవం జరుగుతోందని ఆలయ పూజారి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు. పూర్వము నందన చక్రవర్తి తన నందన వరంలో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన దత్తాత్రేయ యొక్క ఆ స్వామివారి యొక్క భక్తుడు. ఆయన కొరకు దత్తాత్రేయ స్వామివారి గురించి ఘోర తపస్సు చేయగా దత్తాత్రేయ స్వామివారు సాక్షాత్కరించగా, స్వామి రోజు నేను కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి పూజలు చేసి రావాలనేసి నా యొక్క కోరిక స్వామి అని చెప్పగా, సరే అయితే అని చెప్పేసి తన మంత్రశక్తితో పాదుకులను ఇవ్వగా ఆ నందన చక్రవర్తి ఆ పాదుకులను వేసుకుని రోజు కూడాను కాశీ మహానగరం పట్టణమునకు వెళ్ళి ఆ కాశీ అన్నపూర్ణాదేవికి చక్కగా పూజలు గావించుకుంటూ ఉండేవారు. అలా గావించుకుంటూ ఉండగా రాణి వారికి అనుమానం వస్తుంది. స్వామి మీరు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారో తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు స్వామి అని చెప్పి అడగ్గా ఈ యొక్క నందన చక్రవర్తి తన రాణితో ఉన్న విషయం అంతయో కూడాను చెప్తారు. కానీ ఇది ఎవరూ రాకూడదు, నా వరకు మాత్రమే ఇది పరిమితము అని అనగా, కాదు స్వామి నేను కూడా వస్తాను అని అడగ్గా, సరే అని చెప్పేసి రాణి కోరిక మేరకు ఈ నందన చక్రవర్తి ఆ రాణి వారిని కూడా తీసుకుని కాశీ మహానగర పట్టణానికి వేయించేసి అమ్మవారి యొక్క చక్కగా పూజలన్నీ కూడా కావించి తిరుగు ప్రయాణములు వచ్చుండగా స్త్రీకి సహజ సిద్ధముగా వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగగా ఆ యొక్క పాదకులు మంత్రహీనాన్ని కోల్పోయి అక్కడే నిలబడిపోతారు. అలా నిలబడిపోయి ఉండగా నందన చక్రవర్తి ఏ విధముగా మళ్ళా తన రాజ్యానికి వెళ్ళాలో తెలియని పక్షంలో ఆలోచిస్తూ అక్కడే ఉన్నటువంటి కాశీనగరంలో బ్రాహ్మణోత్తములందరికీ కూడాను, స్వామి ఈ విధముగా జరిగినది కనుక దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉన్నదా అని అడగ్గా, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఈ నందన చక్రవర్తికి రాణికి గాను చక్కగా యజ్ఞ యాగాదులు హోమాలు అన్నీ 18 యొక్క వార్షికోత్సవ మహోత్సవము జరుగుతూ ఉన్నది. ఈ వార్షికోత్సవ మహోత్సవంలో ఈ 18 సంవత్సరాల నుంచి కూడాను చౌడేశ్వరీదేవి ఇక్కడ కొలువై ఉండేటట్టుగా రాత్రులు ఆమె సంచరించుచు అందరికీ కూడాను తన ఉనికిని తెలియజేసుకుంటూ ఉన్నది. అదే విధముగా ఆలయములో కూడాను రోజు ఉదయమే చక్కగా ఆమె బాలా చౌడేశ్వరీదేవిగా ఇక్కడ కొలువై ఉండటంతో బాలిక వచ్చి ఆడుకుంటున్న విధముగా ఆలయం అంతా కూడాను దుమ్ము ధూళితో పువ్వులతో అనేక రకాలుగా ఆ యొక్క తల్లి మహత్యాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నది. ఈ యొక్క 18వ వార్షికోత్సవ సందర్భము రేపు 25వ తారీఖు అమావాస్య కూడా, అందులో అమావాస్య రోజునే జన్మించినటువంటి ఆ తిథి రోజునే ఈ యొక్క వార్షికోత్సవం కూడా వచ్చి ఉన్నది. కావున భక్తులందరూ కూడాను ఆ యొక్క చౌడేశ్వరీదేవి ఆలయానికి వచ్చి ఆమె యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆమె యొక్క కరుణ కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాం. జై ఓం శ్రీ చౌడేశ్వరి మాతాకి జై. మంగళగిరి కొత్తపేటలో ట్రావెలర్స్ బంగ్లా వెనుక వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఉదయం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, ప్రసాద పంపిణీ, తదనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం ఈ గుడి వద్ద జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులంతా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాద స్వీకరించి భక్తులంతా అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఈ ఏడాది 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానం సంపాదించిన 2 విద్యార్థులు IIITలో సీట్లు పొందడంతో మంగళవారం ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. చలవాది ప్రగతి ఇడుపలపాయ IIIT ఎంపిక కాగా కోడూరు మణికీర్తన ఒంగోలు IIITకి ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి మెమోటోలు అందించి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శోభాదేవి మాట్లాడారు. నేను ఈ స్కూల్లో 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. 10th క్లాస్లో నాకు 574 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా మమ్మల్ని బీట్ చేసి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ IIIT సీట్స్ తెచ్చుకోవాలి. ఈసారి మండలం ఫస్ట్, ఈసారి అయితే నేను తెచ్చుకోలేకపోయాను. మీరైనా ట్రై చేయండి, మండలం ఫస్ట్ కానీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కానీ. బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. నా పేరు కే మణికీర్తన. నాకు 10th క్లాస్లో 570 మార్క్స్ వచ్చాయి మేడం.
నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నేనెంత కృషి చేశాను, నాకన్నా ఎక్కువగా మా హెచ్ఎం మేడం అండ్ టీచర్స్ అందరూ కృషి చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా చాలా సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి విష్ యూ ఆల్ గుడ్ లక్. చక్కగా పాఠశాల పేరు ప్రతిష్టల్ని నిలబెట్టేటట్టుగా మీరు ప్రవర్తించి చక్కగా మంచి ఉన్నత స్థానానికి ఎదిగి తిరిగి ఇదే పాఠశాలకి చక్కగా మీరు గెస్టులుగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలంలో వ్యవసాయ అధికారినిగా 5.5 సంవత్సరాలు విశిష్ట సేవలు అందిస్తూ బదిలీపై వెళ్లిన పి శిరీష వ్యవసాయ విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబులకు చిరు సత్కార కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కంఠం రాజు కొండూరు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ సమీపంలో మండల వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా తెనాలి వ్యవసాయ శాఖ ఐడీఏ ఎన్ ఉషారాణి హాజరయ్యారు. ముందుగా వచ్చిన అతిథులకు పుష్పాలను అందించి స్వాగతం పలికారు. తదుపరి బదిలీపై వెళ్లిన శిరీష రమేష్ బాబులకు శాలువాలతో సన్మానించి దుస్తులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, ఏఈఓ దివ్యశ్రీ, విఐఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మరి దుగ్గిరాల మండలంలో 5.5 సంవత్సరాలు మరి మండల వ్యవసాయ అధికారిగా చేసినటువంటి శిరీష గారు తాడేపల్లి మండల వ్యవసాయ అధికారిగా మరి 2025 జనరల్ ట్రాన్స్ఫర్స్లో బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈ విధంగా రేపల్లిలో వ్యవసాయ అధికారిగా చేసినటువంటి విజయబాబు గారు ఈ మండలానికి రావటం జరిగింది. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి రమేష్ మా తాడేపల్లికి తన ఒరిజినల్ పోస్ట్కి ఏయుగా వెళ్ళటం జరిగింది. ఈ యొక్క టైంలో వాళ్ళందరికీ మరి వీడ్కోలు మరియు క్రొత్తగా వచ్చిన వారికి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క మరి గెదర్ పెట్టుకోవటం జరిగింది. కాబట్టి మరి ఎవరైనా ఎక్కడున్నా మేమందరము రైతుల సేవలో వారికి అందుబాటులో ఉండి వారికి మా వంతు మేము మరి డిపార్ట్మెంట్ పరంగా అన్ని విషయాల్లో వారికి దగ్గరగా ఉంటామని మరి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల స్కీమ్స్ రైతులకి ప్రయోజనకరంగా వారికి అందేలా వారికి తెలిసేలా మేమందరం కృషి చేస్తామని ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేయించున్నాము. నాకు నిజంగా కొంచెం హ్యాపీగానే ఉంది. అంటే 5 ఇయర్స్ ఇక్కడ 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 11 మంత్స్ ఇక్కడ నేను వర్క్ చేశాను. నెక్స్ట్ జూలై 23కి 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అందులో ఒక 6 మంత్స్ మెటర్నిటీ లీవ్, ఒక 2 మంత్స్ చైల్డ్ కేర్ లీవ్, 8 మంత్స్ తీసేసిన 5 ఇయర్స్ గట్టిగా మీ అందరితోటి కలిసి పనిచేశాను. రోజు మీ అందరితోటి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా. నేను ఇక్కడికి వచ్చేటప్పటికైతే పీటీఎల్ నుంచి వచ్చాను. అంతకుముందు అంటే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఎక్స్టెన్షన్లో పనిచేసిన అనుభవం అయితే లేదు నాకు. ఇక్కడ మీరు ఎలాగ కొత్తగా జాబ్లో నేర్చుకున్నారో నేను కూడా అలాగే ఇక్కడ రైతులు మాట్లాడే కూడా నాకు అర్థమయ్యాయి కాదు. ఎందుకంటే ఒక టౌన్ బ్యాక్గ్రౌండ్తో రావటము, అగ్రికల్చర్ చదివామే కానీ అంత ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ కూడా తక్కువగా ఉండటం వల్ల అసలు వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వాలన్నా నాకు భయం వేసిపోయేది. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ పిండేస్తున్నామంటే పిండి తింటాను, నాకు వాళ్ళ టెర్మినాలజీ నేను అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది. కానీ మెల్లగా అలవాటు అయ్యాను. ఫస్ట్ పీటీఎల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు అందులో పెద్ద మండలం 25,000 ఎకరాలు, అసలు నేను ఎలా చేయగలనా అనుకుంటానే వచ్చాను. కాకపోతే కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఏదైనా ముందు వెనకడుగు వేయకూడదు, భయమో నష్టమో వెళ్దాం, ఎంత దూరం ఈదగలుగుతామో అంత దూరం చేద్దాము, ప్రయాణం సాఫీగానే అయ్యేలాగా దేవుడు సహాయం చేస్తాడు అన్నట్టుగానే నమ్మకంగా వచ్చాను. 6 ఏళ్ళు నేను 2 ఏళ్ళకి వెళ్ళిపోదాం అనుకొని వచ్చా. బయటికి వెళ్ళాలనుకున్నా కానీ దుగ్గిరాలు నాకు దుగ్గిరాలకి రుణం తీరలేదు అప్పుడు దాకా. అట్లాగే రమేష్ని, దివ్యశ్రీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మన భావిస్తూ మన పాత్రిక మిత్రులని మరొకసారి కలవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నటువంటి దుగ్గిరాల విఏలకి నా తరపున మా అందరి తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి శిరీష్ గారికి, అదేవిధంగా మధ్యలో ఒక ప్రయత్నం అయితే జరిగింది. మ్యూచువల్గా మీన్స్ నేను ఇక్కడికి రావాలని మధ్యలోనే ఒక ప్రయత్నం చేశాము, అది కుదరలేదు. అట్లాగే కొల్లిపురకి వద్దామని ప్రయత్నించాము మధ్యలో, అది కుదరలేదు. కానీ ఏదేమైనా మన మంచిగా అని చెప్పి
అనుకోవటం మంచిదైందని నేను భావిస్తున్నాను. తర్వాత ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత దుగ్గిరాలు వస్తానని నాకు కూడా 1 మంత్ దాకా కూడా ఒక ఐడియా లేదు. నా ఇదిలో కొల్లిపర అని అనుకున్నాము. ఇంకా దగ్గరగా ఉన్నది క్లియర్ వేకెన్సీ. మేడంకి అయిపోయింది, నాకు 5 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి ఇబ్బంది లేకుండా అవుతుందనే ఉద్దేశంలో ఈ మండలాన్ని సెలెక్ట్ చేసుకొని రావడం జరిగింది. నా గురించి 7 ఇయర్స్ చేస్తున్నాను. అట్లాగే ఒక 4-5 సంవత్సరాలు దుగ్గిరాల ఇన్ఛార్జిగా కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద వ్యక్తి పడిన కేసులో తాడేపల్లిలో జగన్ నివాసానికి నల్లపాడు తాడేపల్లి పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. అనంతరం కాన్వాయ్లోని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్యం కారు కావాల్సినటువంటి